హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి వీడియో అండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీ అందరికీ కూడా. ఏమిటంటే, మీరు ప్రేమించిన వ్యక్తుల మనసులో మీ పట్ల ఎప్పటికీ ప్రేమ తగ్గకూడదు, మర్యాద తగ్గకూడదు, గౌరవం తగ్గకూడదు, ఏమాత్రం ఇంట్రెస్ట్ అనేది తగ్గకూడదు అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అసలు ఇదే ముఖ్యమైన పాయింట్ కూడా అన్నమాట. ఎప్పటికీ ప్రేమ తగ్గకుండా ఉండాలి అని ఎవరికి మాత్రం ఉండదో చెప్పండి? అందరికీ ఉంటుందన్నమాట. అందరికీ ఇదే కోరిక. వాళ్ళకి ఎప్పుడు మీరే గుర్తు రావాలని, మిమ్మల్ని తలుచుకుంటూ ఉండాలని అనుకుంటారా లేదా? అనుకోవాలి కూడా. నిజమైన ప్రేమ ఇలానే ఉంటుంది. అయితే అవతల వ్యక్తులకి మన మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో, మనం చాలా బాధకి గురి అవుతూ ఉంటాం. అలా అవ్వకూడదంటే, వాళ్ళ దృష్టిలో మనం ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలి, మన పట్ల ఎప్పుడు ప్రేమ ఉండాలి అని అంటే, మనం కూడా కొన్ని విషయాలను పాటించాల్సిన అవసరం ఉందండి. ఏంటవి? ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే హైప్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ని మీరు ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఓకే, అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, లవ్ చేసినప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది, వాళ్ళని చూసినప్పుడు మనసు మేఘాల్లో తేలిపోయినట్టు ఉంటుంది, ఇప్పుడు ఎందుకని అలా లేదు అని చాలా మందికి, మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. రాను 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 ప్రేమ తగ్గిపోయింది, అసలు ఏమాత్రం బాగలేదు అనిపిస్తుంది. ఏ ప్రేమైనా సరే అంతేనండి. ఫస్ట్ లో ఉన్నంత ఎక్సైట్మెంట్ చివరి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ కొన్ని విషయాలు కనుక మనం ఫాలో అయ్యామనుకోండి, మనకి చివరి వరకు ప్రేమ ఏమాత్రం తగ్గకుండా అవతల నుంచి రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. అవేంటంటే, నెంబర్ 1 వచ్చేసి ఎక్కువగా వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకపోవటం. మీకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది కాదనట్లేదు, అటెన్షన్ ఉంది కాదనట్లేదు, అన్కండిషనల్ లవ్ ఉంది కాదనట్లేదు. మీరు మాటి మాటికి నువ్వు లేకపోతే బతకలేను, నువ్వే నా జీవితం, ఇలాంటి డైలాగ్స్ కొట్టారు అనుకోండి, ఎక్కడో ఒక చోట తేడా అనేది కొట్టేస్తుంది. మీ ప్రేమని మనసులోనే దాచుకోండి, చూపించాల్సిన చోట చూపించండి. ఎనీ టైం వాళ్ళ మీద ప్రేమను చూపించాలన్న ఉద్దేశంతో మీరు కనుక ఎక్కువగా వాళ్ళకి డిపెండ్ అయిపోయి, వాళ్ళు లేకపోతే బతకలేం అన్న స్థితికి ఎప్పుడైతే వస్తారో, వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా బోర్ ఫీల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బోర్ ఫీల్ అవ్వటం అంటే, మీరు వాళ్ళ మీద అమితంగా ఉన్న ప్రేమతో ఏం చేస్తూ ఉంటారంటే, మాటి మాటికి ఫోన్స్ చేయటం, మాటి మాటికి మెసేజ్ చేయటం, ఎక్కువగా టైం స్పెండ్ చేయటం, అటెన్షన్గా ఉండటం, ఇలా చేయటం వల్ల వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ప్రేమ తగ్గదు కానీ మనసులో ఉంటుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. వీళ్ళు ఎప్పుడు చూసినా అటెన్షన్లోనే కదా ఉంటున్నారు, ఎక్కడికి పోతారులే అని ఒక చిన్న కేర్లెస్ అనేది మనసులోకి వచ్చేస్తుంది. అట్లా ఏమాత్రం రాకుండా మనం చూసుకోవాలి అంటే, కొద్దిగా అంటీ ముట్టనట్టుగా ఉండటం ఏమాత్రం తప్పలేదు. ప్రేమించిన వ్యక్తిని వదిలేసి ఎలా అండి అలా ఉండటం అని అనుకుంటున్నారా? ఉండాలండి. మన గౌరవం, మన మర్యాద, మన రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి అంటే ఒక్కొక్క చోట వాళ్ళతో అంటి ముట్టినట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మనం పెడుతున్న పెట్టుబడి. దేనికి? ప్రేమ 10 కాలాల పాటు మనం కాపాడుకోవటం కోసం మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవాలి, కానీ బాధగా ఫీల్ అవ్వకూడదు అనమాట. ఇక నెంబర్ 2 వచ్చేసి, వాళ్ళకి ఎప్పుడు చూసినా మీతోనే ఉండాలి అని, వాళ్ళు ఎప్పుడు చూసినా మీతోనే ఉండాలి అని కోరుకోవటం. మీతోనే ఉండాలని కోరుకోవటంలో ఏమి తప్పు లేదండి, ప్రతి ప్రేమికులు అలానే కోరుకుంటారు. కానీ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి కొద్దిగా విసుగు అనేది వస్తుంది మన మీద. ఎప్పుడైనా సరే మనకి కొంచెం కష్టంగా దక్కిన విజయం మనల్ని ఎక్కువ సంతోష పెడుతుంది. ఎక్కువగా కష్టపడకుండా వచ్చేసిన విజయం ఏంటంటే మనల్ని కొంచెం అంతగా సంతోష పెట్టదు అనమాట. ఈజీగా వచ్చింది ఏది కూడా సంతోషంగా ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే, ఈజీగా దొరికింది ఏది కూడా సంతోషం అనిపించదు. కష్టపడి చేజెక్కించుకున్న దాన్ని చూసి మనం చాలా సంతోషపడుతూ ఉంటాం. అలాగే ప్రేమ కూడా చాలా ఈజీగా దొరికేస్తుంది అనుకోండి, అవైలబుల్గా, మీ మీద కొంచెం ప్రేమ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు పరితపించేలాగా ఉండాలి మీ ప్రేమ, అప్పుడే మీ మీద విలువ అనేది తగ్గదు. మీతో ఎప్పుడెప్పుడు వాళ్ళు మాట్లాడాలా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూడాలి. అలా చూడాలి అంటే ఎక్కువగా వాళ్ళతో మీరు స్పెండ్ చేయకుండా ఉండటమే మంచిది. అదేంటండి, ప్రేమికులు ఉన్న తర్వాత ఎలా స్పెండ్ చేయకుండా ఉంటాం? కరెక్టేనండి, మీరు చెప్పేది కూడా కరెక్టే. మీరు ఇప్పటికి సంతోషానికి చూసుకుంటున్నారు, నేను చెప్పేది పాటించడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రేమ చివరి వరకు ఉంటుంది.
మిమ్మల్ని తలుచుకోగానే వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ అనేది రావాలి. అలా రావాలంటే మీరు కొద్దిగా అందనట్టు, అంటి ముట్టనట్టు ఉండాల్సిందేనండి, తప్పదు. మనం చేస్తున్న ఈ త్యాగం మన ప్రేమని కాపాడుకోవటానికి అని ఎవరైతే గుర్తిస్తారో దాన్ని అలానే చేస్తారనమాట. అంతేకాకుండా వాళ్ళకి మన మీద విసుగు రావడానికి థర్డ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు బిజీగా ఉన్నాం అని చెప్తున్నా సరే అర్థం చేసుకోకుండా మాటికి ఫోన్లు చేసి విసిగిస్తూ ఉండటం. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అప్ టు డేట్ గా ప్రతి క్షణం అప్ టు డేట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులైతే మీరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఫోర్స్ చేస్తూ నాతో మాట్లాడు అని వెంట పడతారో వాళ్ళకి ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. వీళ్ళు ఎక్కువగా వెంట పడుతున్నారు కాబట్టి వీళ్ళని వెయిట్ చేపిద్దాం అని. అలా ఫీలింగ్ రాకూడదు అని అంటే ఎక్కువగా మనం వాళ్ళ కోసం ఫోన్లు ట్రై చేయాల్సిన అవసరం లేదు. ప్రతి క్షణం ఫోన్లు చేసుకొని ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇలాంటివన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ప్రేమ మనసుకు సంబంధించింది. అది పదిలంగా ఉంటుంది మనసులో. వ్యక్తపరచాల్సినప్పుడు వ్యక్తపరిస్తే సరిపోతుంది. మాటికి వ్యక్తపరిచి మన విలువని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు? పాయింట్ నెంబర్ 4 వచ్చేసి వాళ్ళకి కండిషన్స్ పెట్టడం. ఎవరికి? మీ ప్రేమికులకి. మీరు ఎవరైతే లవ్ చేస్తున్నారో, ఇలా పరిచయం అయ్యారో లేదో వెంటనే ఇంకా కండిషన్ లిస్ట్ తీసేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, నేను చెప్పిన మాటే వినాలి అని చెప్పేసి గిరిలో కూర్చోపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఏమవుతుంది? వాళ్ళు స్వేచ్ఛను కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా. అరే ఇప్పుడు వచ్చారో లేదో, ఏంటి నన్ను ఇలా కండిషన్లో పెట్టేస్తున్నారు అని చెప్పేసి మనసులో ప్రేమ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఏంటి, నన్ను చాలా కండిషన్స్ లో పెట్టేస్తున్నారు, ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో వీళ్ళతో అని చెప్పేసి ఒక భయభ్రాంతులకి లోనవుతూ ఉంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రేమించిన వ్యక్తులని ఎక్కువగా కండిషన్స్ పెట్టి కట్టుదిట్టం చేయాల్సిన అవసరం లేదు. మన మీద నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా మనకి కట్టుబడి ఉంటారు. కానీ మనమేమి కట్టుదిట్టం చేసి వాళ్ళని ఒకచోట కూర్చోబెట్టి కండిషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రేమలో ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. మన కోసం ఉన్నవాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు అని నమ్మాలి. అపనమ్మకం ఉన్న చోట మాత్రమే కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పేసి. మీకు పూర్తిగా నమ్మకం ఉంటే మాత్రమే ప్రేమించండి. ఏమాత్రం అపనమ్మకంగా అనిపించినా, అవతల వాళ్ళ మీద డౌట్స్ ఉన్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వన్స్ మీరు నిర్ణయం తీసేసుకున్న తర్వాత దాన్ని మార్చడం అసాధ్యం. ఇవేనండి 4 పాయింట్స్. ఎక్కువగా కండిషన్స్ పెట్టకూడదు, మాటికి అటెన్షన్ ఇవ్వకూడదు, కొంచెం అంటి ముట్టనట్టుగా ఉండాలి, మాటికి వాళ్ళని విసిగించకూడదు అనమాట. మన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండకూడదు. నువ్వు నాకు ప్రాణం, నువ్వే నాకు జీవితం, ఇలాంటి సినిమా డైలాగ్స్ నిజ జీవితంలో వర్కౌట్ అవ్వండి. ఇది నేను చెప్తున్నది నిజం కాబట్టి మీ అందరికీ కొంచెం చేదుగా అనిపించవచ్చు, కానీ ఆలోచించి చూడండి. ప్రాక్టికల్ ఎప్పుడు కూడా కొంచెం చేదుగానే అనిపిస్తుంది. పాటించి చూస్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. మన ప్రేమ మనకు ముఖ్యం. అంతకన్నా మనకు ముఖ్యం మన ఆత్మగౌరవం, మన ఆత్మాభిమానం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.